డిఎస్సిలో జాబ్ వచ్చింది, గ్రూప్ 2లో జాబ్ వచ్చింది. సార్ ఇంతటితో మీ ప్రయాణం ఆపురా, పోటీ ప్రపంచంలో ఉన్న ప్రయాణాన్ని, లేదా ఇంకా తదుపరిగా గ్రూప్ 1 పైన మీ ఫోకస్ ఉంది? సార్ ఈ విజయం నేను 2000 ఒక గమ్మత్తు భగవంతుడి ఆశీస్సులో సార్ నా కష్టము కానీ 2016లో నేను గ్రూప్ 1కి టర్న్ తీసుకోవడం కారణం సార్, నాడు నా రోస్టర్ లో మున్సిపల్ కమిషనర్ ఉంది సార్ గ్రూప్ 1. ఆ రోజు మున్సిపల్ కమిషనర్ మిస్ అయింది 2023 నోటిఫికేషన్ లో 2026, అంటే 10 సంవత్సరాల తర్వాత నా కళ అదే మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం రావడం, ఇది చాలా ఇంకా పట్టలేనంత ఆనందం ఉంది సార్. రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రయత్నం చేస్తాను సార్. మా మేడం గారి సలహాతోటి, నా ఇతర గైడెన్స్ తీసుకొని గ్రూప్ 1 లో చక్కటి విజయాన్ని తోడ్పాటును అందుతాను సార్. ఇందులో భాగంగా మన సాక్షి ఎడ్యుకేషన్ లో ఉన్నటువంటి ఎస్ఏస్ కానివ్వండి, మెటీరియల్ కానీ నేను గ్రూప్ 2లో కూడా ప్రాక్టీస్ టెస్ట్ లో వాటిని ఫాలో అవుతూ ఉండేవాడిని సార్. చక్కటి మెటీరియల్ ని అందజేస్తున్నారు. నా గ్రూప్ 1 పైన కూడా అది ఒక ఆయుధంగా దోహదపడుతుందని తెలియజేస్తున్నాను సార్.